వెల్కమ్ టు హెల్త్ 24/7. మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఫైబ్రాయిడ్స్ ఒకటి. రక్తహీనత, సంతానలేమి సమస్యలకు కారణమయ్యే ఈ కంతులు ఎవరిలో ఎక్కువ? వాటిని ఎలా వదిలించుకోవాలి? ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అబ్స్టెట్రిషియన్ డాక్టర్ ఫమీదా బాను ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ ఎల్ ఫమీదా బాను, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోహిస్టోస్కోపిక్ సర్జన్, ఫెమికేర్ హాస్పిటల్, యూసుఫ్గూడ, హైదరాబాద్. ఈరోజు మనము ఫైబ్రాయిడ్స్ గురించి చర్చించుకుందాము. ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచిలో వచ్చే కంతులు. ఇది చాలా కామన్. ఇది ఎందుకు వస్తుంది? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా కారణం ఎవరు చెప్పలేరు, కానీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్స్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఈ హార్మోన్స్ రీప్రొడక్టివ్ ఏజ్ లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ కంతులు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో లేడీస్ కి తరచుగా చూస్తుంటాము. దీనివల్ల పలు లక్షణాలు ఉంటాయి. కొన్ని డైరెక్ట్, కొన్ని ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ గా ఫైబ్రాయిడ్స్ స్లోలీ గ్రో అయ్యే ట్యూమర్ కాబట్టి దీనివల్ల బహిష్టు ఎక్కువగా కావడం, దానికి రక్తహీనత ఏర్పడి అనీమియాతో పేషెంట్స్ సఫర్ అవ్వచ్చు, లేదా దీనివల్ల బహిష్టప్పుడు నొప్పి రావచ్చు, డిస్మెనోరియా అంటారు దీన్ని, లేదా ప్రొజెక్షన్ సింప్టమ్స్. ఇది గ్రో అయ్యి ముందు ఉన్న మూత్రాశయం మీద ప్రెషర్ చేస్తే మూత్రం తరచుగా రావడము, ఆగి రావడం కావచ్చు, లేదా మలబద్ధకం కలగవచ్చు. ఇంకొక ముఖ్య ఇబ్బంది ఏమంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో వస్తుంది కాబట్టి దీనివల్ల ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమికి కూడా ఇది కారణం కావచ్చు. ఒక ముఖ్య విషయం ఏమంటే అన్ని ఫైబ్రాయిడ్స్ సింటమాటిక్ ఉండవు, కొన్ని ఏసింటమాటిక్ ఉంటాయి. అంటే వాటికి ఏమి లక్షణాలు ఉండవు, పేషెంట్ కి తెలియకపోవచ్చు. ఏదో ఒక కారణంతో రక్తహీనతనో, బహిష్టు ఎక్కువ అవ్వడము, పిల్లలు లేకపోవడము అని వెళ్ళినప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చేసి లేదా స్కాన్ చేసి మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని కూడా చెప్పగలుగుతాము. అంటే ప్రతి పేషెంట్ సింప్టమ్స్ తో ఉండాలని లేదు. దీని సింప్టమ్స్ ఈ కంతులు యూట్రస్ లో ఏ భాగంలో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లోపల లైనింగ్ అంటే బహిష్టు అయ్యే పొర దగ్గర ఉన్నాయి అనుకోండి, చిన్న ఫైబ్రాయిడ్ అయినా సింప్టమ్స్ తొందరగా వస్తాయి, చాలా బలంగా ఉంటాయి. బయట దాని ఉపరితలంలో ఉంటే సైజ్ చాలా పెరిగిపోయినా కూడా పేషెంట్ కి తెలియకపోవచ్చు. ఏదో పొట్టలో గట్టిగా బరువు ఉన్నట్టు, గట్టిగా ఎత్తుగా ఉన్నట్టు అని ఫీల్ అయ్యి అప్పుడు పేషెంట్స్ వస్తారు. సో దీని లొకేషన్, దీని సైజు, దీని నంబర్ బట్టి సింప్టమ్స్ ఉంటాయి. 1-2 ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉండొచ్చు, చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ మల్టిపుల్ ఉండొచ్చు. ఒక కేసులో అయితే మోర్ దెన్ 80 ఫైబ్రాయిడ్స్ మేము పేషెంట్ కి తీసాము. సో సైజ్, షేప్, లొకేషన్, నంబర్ అన్ని ఇంపార్టెంట్ పేషెంట్ ని ట్రీట్ చేయడానికి. ఇప్పుడు ప్రతి చోట అల్ట్రాసౌండ్ మెషిన్స్, అందులో హైయర్ అండ్ అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఈజీగా డయాగ్నోస్ చేసి దీని లొకేషన్, దీని మ్యాపింగ్, అందులో ఎలాస్టోగ్రఫీ అనే స్టడీ వల్ల దీని సాంద్రత, ఇవి సాఫ్ట్ ఉన్నాయా, హార్డ్ ఉన్నాయా కూడా మనం కనుక్కోవచ్చు. అవసరమైన కేసెస్లో, కొన్ని కేసెస్లో ఎంఆర్ఐ కూడా చేస్తాము. కానీ క్లినికల్ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ వల్లనే దీని గురించి తెలిసిపోతుంది. ట్రీట్మెంట్ పేషెంట్ ఏజ్ని బట్టి, దాని లక్షణాన్ని బట్టి ఉంటుంది. పేషెంట్ యంగ్గా ఉందనుకోండి, యూట్రస్ ని కన్సర్వ్ చేసే ట్రీట్మెంట్స్ ఇస్తాము. యూట్రస్ కన్సర్వేషన్ సర్జరీస్ అంటే ఏంటి? యూట్రస్ ని నష్టపరచకుండా, యూట్రస్ ని తొలగించకుండా దాంట్లో ఉన్న ఫైబ్రాయిడ్స్ నే తీయడము. చాలా మంది దీని ట్రీట్మెంట్ మెడికల్ దీంతో కాదా అని అడుగుతారు. మెడికల్ మేనేజ్మెంట్స్ ఇవి టెంపరీ మేనేజ్మెంట్స్. రక్త స్రావాన్ని తగ్గించడానికి, లేదా బహిష్టు నొప్పి తగ్గించడానికి, లేదా పేషెంట్ హిమోగ్లోబిన్ పెంచడానికి టెంపరీగా మెడికల్ మేనేజ్మెంట్ పనిచేస్తుంది. కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, అవి వెంటనే ఫైబ్రాయిడ్ సైజ్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. కానీ దాని ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ ఏది పర్మనెంట్ కాదు మెడికల్ మేనేజ్మెంట్ లో. సర్జికల్ మేనేజ్మెంట్ ఏసింటమాటిక్ పేషెంట్ లక్షణాలు లేక బై ఛాన్స్ డయాగ్నోస్ అయ్యి ఏదో మెడికల్ హెల్త్ చెకప్ వెళ్ళినప్పుడు జస్ట్ ఫైబ్రాయిడ్
కనిపించాయని కంగారు పడక్కర్లేదు. ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ని సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి గమనించి ఇది పెరుగుతోందా గమనించడం తప్ప వెంటనే సర్జరీ అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ ర్యాపిడ్ గా పెరుగుతుంటే లేదా దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఉంది లేదా దానివల్ల చాలా రక్తహీనత వచ్చేసింది, బైస్ట్ బ్లీడింగ్ ఎక్కువ ఉంది, ఆ విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు సర్జరీ చేసి ఫైబ్రాయిడ్ ని తొలగిస్తాము. ఫైబ్రాయిడ్ తొలగించే సర్జరీని మయోమెక్టమీ అంటాము. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఫైబ్రాయిడ్ తంతులు యూట్రస్ లోపల క్యావిటీ లోపల ఉంటే హిస్ట్రోస్కోపీ ద్వారా వాటిని షేప్ చేసి తీసేస్తాము. యూట్రస్ తీయాల్సిన అవసరం ఉండదు. దీస్ ఆర్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్, స్కిల్, ఫెసిలిటీ అందుబాటులో ఉన్నాయి. దీన్ని జాగ్రత్తగా ఈ ఫైబ్రాయిడ్స్ ని మనము ఈజీగా తొలగించగలము. దీనికి కావాల్సిన స్కిల్ కంటిన్యూస్ లర్నింగ్ ప్రాసెస్ లో స్కిల్ ఎక్సలెన్స్ వచ్చేస్తే ఫైబ్రాయిడ్ నష్టం లేకుండా ఈ ఫైబ్రాయిడ్స్ ని తొలగించవచ్చు. ఒకవేళ ఇవి ఉపరితలంలో ఉన్నాయి లేదా యూట్రస్ మధ్యలో ఉంటే వీటిని లాప్రోస్కోపీ ద్వారా కూడా తొలగించవచ్చు. చాలా పెద్ద సైజ్ 10, 15, 20, 30 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ ని కూడాను లాప్రోస్కోపీ ద్వారా అంటే కీహోల్ సర్జరీ, ఎండోస్కోపీ సర్జరీ ద్వారా దీన్ని తొలగించవచ్చు. ఇంత పెద్ద ఫైబ్రాయిడ్స్ ని బయటికి ఎలా తీస్తారని యూజువల్లీ అడుగుతుంటారు. దానికి కూడా వేరే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్ ని తీసేసి యూట్రస్ ని యథాతథ కుట్టేసి ఆ ఫైబ్రాయిడ్స్ ని చిన్న ముక్కలుగా స్లైసెస్ చేసి బయటికి తీసే మిషన్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల ఫైబ్రాయిడ్స్ ని ఆ చిన్న 5 mm, 10 mm హోల్స్ ద్వారా కీహోల్ సర్జరీ ద్వారా తొలగించవచ్చు. ఈ ఎండోస్కోపీ సర్జరీ వల్ల పేషెంట్ కి హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్ట్ ఉంటుంది. మెయిన్ గా పేషెంట్స్ కోరుకున్నది పెయిన్లెస్ అండ్ దట్ ఈస్ వాట్ ఎండోస్కోపీ సర్జరీ ప్రొవైడ్స్. సో దీని వల్ల పేషెంట్స్ రీప్రొడక్టివ్ లైఫ్ రిస్టోర్ అయిపోతుంది. ఒకప్పుడు గతంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే యూట్రస్ తొలగించడం ఒకటే దాని మార్గం అనుకునేవాడు. ఇప్పుడు అట్లా కాదు. ఏ నెంబర్ అయినా, ఏ సైజ్ అయినా, లొకేషన్ ఎక్కడున్నా కూడాను లాప్రోస్కోపీ ద్వారా లేదా హిస్ట్రోస్కోపీ ద్వారా ఈ ఫైబ్రాయిడ్స్ ని తొలగించవచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్ సూచరింగ్ మెటీరియల్స్ కానివ్వండి, రక్తంని అరికట్టే మందులు కానివ్వండి, ఇప్పుడు చాలా లేటెస్ట్ ఉన్నాయి. సో బెస్ట్ వేలో మనం ట్రీట్ చేయొచ్చు. 8 weeks తర్వాత పేషెంట్స్ మళ్ళీ ఫర్టిలిటీ ప్లాన్స్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనము ఫైబ్రాయిడ్స్ కి యూట్రస్ ని తొలగించకుండా రిపేర్ చేసి ఆ కన్సర్వేటివ్ సర్జరీ ద్వారా మనము పేషెంట్స్ కి సహాయపడవచ్చు. సో వెరీ రేర్లీ పేషెంట్ మరి పెద్ద ఏజ్ ఉండి అబౌవ్ రీప్రొడక్టివ్ ఏజ్ ఉంది, దానివల్ల పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మాత్రమే యూట్రస్ని తొలగించాల్సి వస్తుంది. లేకపోతే కన్సర్వేటివ్ ట్రీట్మెంట్స్తో మనము పేషెంట్ని హెల్ప్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి.